దేశంలో కరోనా బుసలు కొడుతోంది. రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. మరోసారి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే 1238 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో కరోనాతో 7 మృతి చెందారు. అటు కర్ణాటకలో కరోనాతో 2 మృతి చెందారు. భారత్లో ప్రస్తుతం 4886 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2 కరోనా బారిన పడి మృతి చెందారు. ఇక దేశంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల పట్ల భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కేసుల పెరుగుదలకు కారణమైన వైవిధ్యాలు తీవ్రమైనవి కాదని, అవి ఒమిక్రాన్ ఉప వేరియంట్లేనని తేలిందని అన్నారు. JN.1 వంటి సబ్ వేరియంట్ల ప్రభావంతో జ్వరం, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్పారు. అయినా గతంలో ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్లు అధికంగా వ్యాప్తి చెందేలా లేవని పరిశోధనలో తేలింది. ప్రజలు శానిటైజేషన్, మాస్కులు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.